ప్రియులరా, మనం అనేక సందర్భాల్లో అనేక అంశాల కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. అవసరతల కొరకు, అలాగే అక్కర్లు తీర్చబడాలని, సమస్యల నుండి విడిపించబడాలని, ఇలా వ్యక్తిగతమైన ప్రార్థన అంశాలు ఉంటాయి, సంఘపరమైన ప్రార్థన అంశాలు ఉంటాయి, అలాగే ఆధ్యాత్మికమైన కొన్ని ప్రార్థన అంశాలు కూడా మనకుంటాయి. ఇక్కడ అఘూరు అనే ఒక భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. ఎవరండి? అఘూరు. ఈ అఘూరు చేసిన ప్రార్థన చాలా సార్లు మనం చదువుకున్నాం, చాలా సార్లు ధ్యానం చేశాం. అయితే ఆ ప్రార్థనలో అఘూరు చేస్తున్న ఒక ప్రార్థన ఏంటంటే, సామెతల గ్రంథం 30వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. 7-8 వచనం చదువున్నాను. అఘూరు చేస్తున్న ప్రార్థన ఏమని? దేవా, నేను నీతో 2 మనవులు చేసుకుంటున్నాను. నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహించు. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా ఉంచుము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ అఘూరు ఎన్ని ప్రార్థన చేస్తానంటే దేవునితో, ప్రభువా, నేను నీతో 2 మనవులు చేసుకుంటున్నానయ్యా, అంతకంటే ఎక్కువ చేయట్లా. ఎన్ని చేస్తున్నాడు? 2 మనవులు. ఒకవేళ ఈరోజు మీ లిస్ట్ కనుక తిరగేస్తే అసలు ఎన్ని లిస్టులు ఉంటాయో. స్తోత్రం కలుగును గాక. సూపర్ మార్కెట్కి వెళ్ళిన దానికంటే కూడా ఎన్ని లిస్టులు. భర్త గురించి ఒక లిస్టు, భార్య గురించి ఒక లిస్టు, పిల్లల గురించి ఒక లిస్టు, మనకు అవసరమైన, ఎదుటోళ్ళకి అవసరమైన, సంఘములు అవసరమైన, ఎన్ని మనవులో. ఇప్పుడు అఘూరు ఎన్ని మనవులు చేస్తున్నాడు? 2 మనవులు చేస్తున్నాడు. అయితే ఆ 2వ మనవి మనకు బాగా పరిచయం అయిందే. అయ్యా, నన్ను ఐశ్వర్యవంతుడిగా చేయొద్దు. ఒకవేళ ఐశ్వర్యం వస్తే యెహోవా ఎవడని అంటానేమో. లేకపోతే నన్ను దరిద్రుడిగా చేయొద్దు. ఒకవేళ నాకు దరిద్రత వచ్చేస్తే, దరిద్రునైపోయి, బేదనైపోయి, ఆ ఆకలి బాధ తట్టుకోలేక, అప్పులు చేసి అప్పులు తీర్చలేక, దొంగతనం చేసి దొరికిపోయి మీ నామానికి అవమానం తెస్తానేమో. అది వద్దు నాయన, నాకు తగినంత స్థితి ఉన్నాయన అని ఒక మనవి చేశాడు. ఆ వాటిలో మొదటి మనవేంటి తెలుసా? వ్యర్థమైన వాటిని నాకు దూరంగా ఉంచుము. హల్లెలూయా. ఏం చేస్తున్నాడమ్మా? అందరు నాతో చెప్పండి ఈ మాట. వ్యర్థమైన వాటిని నాకు దూరముగా ఉంచుము. మళ్ళీ చెప్పండి ఇదే మాట. వ్యర్థమైన వాటిని నాకు దూరముగా ఉంచుము. ఏం చేయాలట? వ్యర్థమైన వాటిని. ప్రభువా, నేను చనిపోక ముందు నీతో మనవి చేసుకుంటున్నాను. ఏమిటి ఆ మనవి అంటే, వ్యర్థమైనవి నాకు దగ్గరకు వస్తున్నాయి, వ్యర్థమైనవి నా హృదయంలోనికి వస్తున్నాయి, వ్యర్థమైనవి నా జీవితంలోనికి, నా కుటుంబంలోనికి, నా ఆలోచనలోనికి, నా బ్రతుకులోనికి వస్తున్నాయి. వాటన్నిటినీ నాకు దూరంగా ఉంచు. ఏంటి? వ్యర్థమైనవి నాకు దూరంగా ఉంచు. అయితే ప్రశ్న, వ్యర్థమైనవి ఏమిటి? వ్యర్థము కానివి ఏమిటి? రాత్రి మనం ధ్యానం చేద్దాం. ఏమిటి వ్యర్థమైనవి, ఏమిటి వ్యర్థము కానివి ఏమిటని ఈ దినాన మనం ధ్యానం చేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకోసారి చెప్పండి. వ్యర్థమైన ఏమిటి? వ్యర్థం కానివి ఏమిటి? ఆయన ప్రార్థన చేస్తున్నాడు అఘూరు. ఏమని? వ్యర్థమైనవన్నీ నాకు
దూరంగా ఉంచయ్యా, అవి నా దగ్గరికి రానియొద్దయ్యా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మహారాజు ఒక ఆయన చెప్పాడు, సొలొమోను. ఆయన ఏమని చెప్పాడంటే, చదవండి ప్రసంగి గ్రంథం, ప్రసంగి 1వ అధ్యాయం 2వ వచనం చదవండి. వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే. ఈయన ఒక ఆయనకి జ్ఞానం బాగా ఎక్కువైపోయింది. ఎవరికి? నిజంగా సొలొమోనుకు ముందున్న రాజులకి అంత జ్ఞానం లేదు. సొలొమోను తరువాత ఉన్న రాజులు కూడా అంత జ్ఞానం లేదు. బాలుడిగా ఉన్నప్పుడు దేవుడు అడిగాడు, కుమారుడా, అతను యవన కాలం రాజు గారిని ప్రభు అడుగుతున్నాడు, కుమారుడా నీకేం కావాలి? అయ్యా నాకా జ్ఞానం దయచేయమన్నాడు. అబ్బా షబాష్, మంచి కోరుకున్నావు అని ప్రభు అతన్ని మెచ్చుకొని జ్ఞానంతో పాటు ఐశ్వర్యం, జ్ఞానంతో పాటు దీర్ఘాయుషు, జ్ఞానంతో పాటు శత్రువుల ప్రాణాన్ని కూడా దేవుడు అతనికి ఇచ్చాడు. అయితే ఎంత జ్ఞానంతో ఇతను తన జీవితాన్ని పూర్తిగా అనుభవించాడండి. ఎవరో? సొలొమోను ఆయన జీవితాన్ని పూర్తిగా అనుభవించేశాడు. చదువుతారా? చూడండి, నేను చదువుతాను, మీరు చూడండి. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం నుండి చూద్దాం. చూడండి. నేను గొప్ప పనులు చెయ్యబోనుకొంటిని, నా కొరకు ఇండ్లు కట్టించుకొంటిని, ద్రాక్ష తోటలు నాటించుకొంటిని, నా కొరకు తోటలను శృంగార వనములను వేయించుకొని వాటిలో సకల విధములైన ఫలవృక్షములు నాటించి తిని, వృక్షముల నారుమలకు నీరు పారుటకై నేను చెరువులు తవ్వించుకొంటిని, పనివారిని పనికత్తలను సంపాదించుకొంటిని, నా ఇంట పుట్టిన దాసులు నాకుండిరి. యెరూషలేమునందు నాకు ముందుండిన వారందరికంటే ఎక్కువగా పశువుల మందలు, గొర్రె మేకల మందలు బహు విస్తారముగా సంపాదించుకొంటిని. నా కొరకు నేను వెండి బంగారములను, రాజులు సంపాదించే సంపదను, ఆయా దేశములలో దొరుకు సంపత్తును కూర్చుకొంటిని. నేను గాయకులను, గాయకురాండ్రను, మనుష్యులిచ్చు సంపదలను సంపాదించుకొని బహుమంది ఉపపత్నులను ఉంచుకొంటిని. నాకు ముందు యెరూషలేమునందున్న వారందరికంటిని నేను ఘనుడనై అభివృద్ధి నొందితిని. నా జ్ఞానము నన్ను విడిచిపోలేదు. నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరం చేయలేదు. మరియు నా హృదయము నా పనులన్నిటిని బట్టి సంతోషించగా, సంతోషకరమైనది ఏది అనుభవించకుండా నేను నా హృదయం నిర్బంధించలేదు. ఇదే నా పనులన్నిటి వలన నాకు దొరికిన భాగ్యం. అప్పుడు 11వ వచనం చూడండి. అప్పుడు నేను చేసిన పనులన్నీ, వాటి కొరకు నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వివేచించగా అవన్నీ వ్యర్థమైనవి. స్తోత్రం చేద్దాం గట్టిగా. ఏమైపోయినాయి అంట? అన్ని ఏమైపోయినాయి? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పిల్లరా, ఈ మాటలు మనం ధ్యానం చేస్తా ఉండగా, దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తా ఉండగా ఏమని ఈయన ఏం చేశాడంట? ఏం చేశాడు ఈయన? ఏం చేశాడమ్మా? మనిషి దేని కొరకైతే ఆశపడతాడో, ఏంటి? మనుష్యుడు దేని కొరకు ఆశపడతాడో వాటన్నిటిని కూడా ఏం చేశాడంట? మనిషికి ఏం కావాలి? ఈయన మనసు అందే పెద్ద ఇల్లు కట్టించుకోవాలి అనుకున్నాడు. అనుకుని ఏం చేశాడు? మామూలు ఇల్లు కట్టించాల. 7 స్టార్ 5 స్టార్ కాదు, ఏకంగా 10 స్టార్లు కట్టించాడు ఇల్లు. ఎన్ని స్టార్లు? 10 స్టార్లు. గాజుల మీద నడిచినట్లుగా
సుందరమైన ఇల్లు కట్టించుకున్నాడు. ఆ తరువాత సుందరమైన భవనం కట్టించాడు. ఆ భవనం కట్టించిన తర్వాత అందమైన ద్రాక్ష తోటలు నాటించాడు. ఏం చేశాడు? అందమైన ద్రాక్ష తోటలు నాటించాడు, ఫలవృక్షాలు నాటించాడు, మంచి మంచి చెరువులు అంటే ఇప్పుడు స్పిన్నింగ్ పూల్ అన్నమాట. ఏంటి? మంచి మంచి స్పిన్నింగ్ పూల్ కట్టించుకున్నాడు. ఈ స్పిన్నింగ్ పూల్ కట్టించుకోవడం మాత్రమే కాకుండా ఇంకా ఏం చేశాడు మహానుభావుడు? చాలా మంది పనికత్తులు, వంట చేయడానికి ఒకళ్ళు, ఇల్లుకి ఒకళ్ళు, బట్టలకు ఒకళ్ళు. అసలు ఏదైనా ఒక వస్త్రం వేసుకుంటే మరలా ఆ వస్త్రం మరలా రెండోసారి వేసుకునేవాడు కాదు. ఇతనికి బట్టలకు ఒక డిజైనర్, తినే ఆహారానికి రోజుకు ఒక స్పెషలిస్ట్. స్తోత్రం చెప్పండి గట్టిగా. సొలొమోను రోజుకి ఎంత తింటాడు తెలుసుగా మీకు? చదవండి వాక్యం చదవండి. మహానుభావుడు, స్తోత్రం కలుగును గాక. ఎంత తింటాడు ఈయన రోజుకి? ఈయన బల్ల దగ్గరట వంట చేయడానికి అందరూ సిద్ధపరుస్తూ ఉంటే ప్రత్యేకంగా వంటవాడు ఏం చేస్తాడంటే సిద్ధంగా ఉండి రోజు సొలొమోను బల్ల దగ్గరికి ఆహారాన్ని తీసుకొస్తా ఉంటాడు. ఎంత ఆహారం అంటే ఈయన బల్ల దగ్గరికి చదవడం తెలుగుతాంతలేనా? రాజులు గ్రంథం, రాజులు చూడండి, మొదటి రాజులు ఏ గ్రంథం? 1వ రాజులు 4వ అధ్యాయం 22వ వచనం. ఒక్క దినమునకు, ఒక్క రోజుకు సొలొమోను భోజన సామాగ్రి అంతనగా 600 తూముల సన్నపు గోధుమ పిండి ఎంత? మరి ఆశీర్వాదం వాడేవాడు, ఆటో వాడేవాడు మొత్తం మీద ఎన్నట? 600 తూములు. తూములు అంటే ఈ చిన్న చిన్న దుమ్ములు కాదు, ఇంచుమించు ఇంత డబ్బా. ఎంతంటే డబ్బా? ఇప్పుడు ఇంత డబ్బా ఉంటుంది. దాన్ని ఏమంటారంటే తూము అని పిలుస్తారు. ఇట్లా ఎన్ని తూములట? 600 తూములు. ఇంకా 1200 తూముల మొతక పిండి. స్తోత్రం కలుగును గాక. ఎన్నట? క్రొవ్విన ఎడ్లు 10. బాగా క్రొవ్విన ఎడ్లు 10 కోసేవాళ్ళు రోజుకి. తర్వాత విడి ఎడ్లేమో 20 ఎడ్లు కోసేవాళ్ళు. 100 గొర్రెలు ఒక రోజుకంటే. అంత పెద్ద మట్టం, చిన్న మట్టం. ప్రైజ్లా స్తోత్రం. పెద్ద కొవ్విని 10, విడెడ్లేమో 20. గొర్రెలని గొర్రెలు రోజుకి 100 గొర్రెలు. ఇవి కాకుండా ఎర్ర దుప్పులు, జింకలు, క్రొవ్విన బాతులు. ఇవన్నీ ఎన్ని రోజులకి? స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు 100 గొర్రెలకు వస్తాడు కదా ఈయన. ఎన్ని గొర్రెలు? 100 గొర్రెలకు వస్తాడు కదా. దాంట్లో ఒక గొర్రె తింటాడా? ఒక గొర్రె మొత్తం తింటాడు. ఎంత తింటాడు అంటే ఏం తింటాడో తెలియదు. జింక మాంసం, దుప్పులు, ఇట్లా ఇతని భోజనానికి మటన్లో ఎన్ని రకాలు అని పెట్టేవాళ్ళండి ఆ బల్ల మీద. వెజిటేరియన్లో ఎన్ని వెరైటీలు ఉంటే అన్ని వెరైటీలు, స్వీట్లో ఎన్ని వెరైటీలు ఉంటే అన్ని వెరైటీలు, హాట్లో ఎన్ని ఉంటే అన్ని. చెప్తుంటే నోరు పడుతుందా? ప్రైజ్లా హల్లెలూయా. ఇవన్నీ ఎన్ని రోజులకి చెప్పాలి? 2 రోజులకి. ఒక్క రోజుకేనండి అన్ని కోసి తిన్న వాళ్ళకి తిన్నంత ఆహారం. అది ఇప్పుడు ఆహారం 100 గొర్రెలు ఒకే విధంగా చేరిగా ఎప్పుడు ఒకటి, పులుసు ఒకటి, ఫ్రై ఒకటి, మళ్ళీ 65 ఒకటి, 75 ఒకటి, ఇట్లా రకరకాలు అన్ని ఏం చేసేవాళ్ళు. ప్రైజ్లా హల్లెలూయా. పెద్ద ఇంద్రభవనం. ఆ ఇంద్రభవనమే కాకుండా స్విమ్మింగ్ పూల్స్, తినేదానికి మంచి ఆహారం. ఆ తర్వాత కంటికి
కనబడినటువంటి ఏ అమ్మాయి అందంగా ఉంటే ఆ అమ్మాయికి ఒక గులాబీ పువ్వు ఇచ్చేవాడు అంతే. వచ్చేయాలి ఆమె రాజుగారు అంట. స్తోత్ర. నిజంగా 700 మంది రాజకుమార్తెలైన భార్యలు, 300 మంది ఉపపత్నులు, తినేదానికి ఆహారం, ధరించేదానికి మంచి మంచి విలువైన వస్త్రాలు, ఆయనకి పాటలు పాడడానికి ఎప్పుడు కూడా ఏంటి పాటలు పాడ. తెలుగు పాట అంటే తెలుగు పాట పాడేవాడు ఒకడు కొత్తడా. స్వంతర. ఇప్పుడు బుర్ర బాలేదురా తమిళ పాట అంటే అక్కడ మళ్ళీ ఎవరు వస్తారు? తమిళ పాడేవాడు వస్తాడు. కీబోర్డ్ కాదురా వీణ వాయించేవాడు అక్కడికి వీణ వాయిస్తారు. అసలు గాయకులు గాయకురాలు, అసలు ఎన్ని రకాలైన పాటలు. ఇది కాదు డాన్స్ ప్రోగ్రామ్ అంటే ఎదురుగేమవుతుంది? డాన్స్ ప్రోగ్రామ్. డాన్స్ అంటే డాన్స్, నాట్యం చేసేవాళ్ళు, తిండి అంటే తిండి. ఇట్లా కాదు, మంచి ద్రాక్షారసం, మత్తు అంటే కావలసినంత ద్రాక్షారసం, వెండేంటి, బంగారం ఏంటి. నిజంగా సొలొమోను తన జీవితంలో కన్ను ఏదైనా చూడాలి అనుకుంటే దాన్ని అభ్యంతరపరిచేవాడు కాదు. చూడాలి అనుకున్న దాన్ని చూసేసేవాడు అంతే. మాట్లాడాలి అనుకునే దాన్ని మాట్లాడేవాడు, తినాలి అనుకున్న దాన్ని తినేసేవాడు, ఇట్లా ఉండాలనుకుంటే అట్లా బ్రతికేవాడు. నిజంగా సొలొమోను జీవితం అంతా కూడా ఎంతో వైభోగంతో కన్నులు ఆశించినట్లుగా, దేహం కోరుకున్నట్లుగా, మనసు నడుచుకోమన్నట్లుగా, తన ఇష్టానుసారంగా బ్రతికి, తన ఇష్టానుసారంగా జీవించి చివరి సమయానికి ఒక 60-70 ఏళ్ళు వచ్చాక, సొలొమోనా ఇంత అనుభవించావు కదా, నీ జీవితం గురించి చెప్పాయా? నీ జీవితం ఎంత వైభోగమో, నీ జీవితం ఎంత సుఖభోగమో, కాలు కింద పట్టుకుని నడిచావు కదా, నీ జీవితం గురించి చెప్పాయా? మై లైఫ్ ఈస్ వేస్ట్. ఏంటి? నీ జీవితం గురించి చెప్పారు. నా బతుకు వ్యర్థం రా అబ్బాయి, నా జీవితం అంతా వ్యర్థమే, నా బ్రతుకంత వ్యర్థమే, పడిన ప్రయాస వ్యర్థమే, కోరుకున్న తిండి తిన్న ఇష్టానుసారంగా బ్రతికి ఇష్టానుసారం, కానీ అంతా కూడా వ్యర్థమే. నిజంగా ఈరోజు ప్రతి ఒక్కరూ ఆశించేది, ఆనాడు సొలొమోను తను అనుభవించిన దాన్ని ఈరోజు ప్రతి ఒక్కరూ ఆశిస్తున్నాడు. మంచి ఇళ్ళు కట్టుకోవాలని, మంచి వస్త్రాలు ధరించాలని, సుఖభోగాలతో బ్రతకాలని, కోరుకున్నదల్లా పొందుకోవాలని. ఆనాడు సొలొమోను దేని కొరకైతే ప్రాకులడి చివరాఖరికి ఇది వ్యర్థం, ఇది సమస్తం పెంటతో సమానం అని దాన్ని ప్రక్కకు తోసాడో, దేనినైతే సొలొమోను ప్రక్కకు తోసాడు, ఈరోజు చాలా మంది ఏం చేస్తున్నారు? దాని కొరకే ప్రాకులాడుతున్నారు, దాని కొరకే ఎదురు చూస్తూ ఉన్నారు, దాని కొరకే ప్రాకులాడి ఎదురు చూస్తూ ప్రయాసపడతా ఉన్నారు పిల్లరా. కనుక ఈ రోజున నీవు కూడా చివరాఖరికి నీ పరిస్థితి ఏంటి అంటే, వేస్ట్గా నీ జీవితాన్ని కొనసాగించకూడదు, వ్యర్థంగా నీ జీవితం కొనసాగించబడకూడదు. హల్లెలూయా. చాలా మంది జీవితాలు ఎలా మారిపోతున్నాయి? ఆ జీవితం వల్ల ఉపయోగం లేక, బ్రతుకు వల్ల ఉపయోగం లేక వ్యర్థంగా. అయితే సొలొమోను ఇలా జీవితం అంతా వ్యర్థం అని చెప్పాడు. అయితే పరిశుద్ధ గ్రంథం ప్రత్యేకంగా స్పెసిఫిక్గా కొన్నిటిని వ్యర్థం అని చెప్తా ఉంది. పరిశుద్ధ గ్రంథం వ్యర్థం. చదవండి, ఏమిటి వ్యర్థమైనవి? సామెతల గ్రంథం 31వ అధ్యాయం 30వ వచనం. టీవీతో నడిచినవి 31వ అధ్యాయం 30వ వచనం. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. అందరూ నాతో చెప్పండి ఈ మాట.
సౌందర్యము వ్యర్థము. ఇంకోసారి చెప్తారా? బ్యూటీ 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 అని ఈరోజు యూత్ అంతా, యవనస్తులంతా దేని వెనకాల పరిగెడుతున్నారు? అంతం కొరకు ప్రాకులాడతా. అందుకే సెల్ ఫోన్ కూడా మంచిగా మన వీక్నెస్ అర్థం చేసుకొని కెమెరాలో బ్యూటీ మోడ్ అని ఒక మోడ్ పెట్టాడు. ఏ మోడు? బ్యూటీ మోడ్. అంటే ఇది అంత నల్లగానైనా ఉన్నాయి, అది పెడితే ఎంత తెల్లగా కనబడతాడు. సోదరా, ఇక వీడి అసలు రంగు మర్చిపోయి, అసలు ఉన్న అవతారం, ఉన్న ముఖం మర్చిపోయి పద్దాక ఇటు దిగే ఫోటోలన్నీ ఎందులో బ్యూటీ మోడ్ లో దిగటమే ఫోటోలన్నీ. ఇలా ప్రతి ఒక్కరు దేని వెనకాల పరిగెడుతున్నారు? ఎట్లాంటి భార్య కావాలి నాకు? అందమైన భార్యగా, జుట్టు ఎట్లా ఉండాలి, కళ్ళు ఎట్లా ఉండాలి, మూతి ఎట్లా ఉండాలి, ముక్కు ఎట్లా ఉండాలి, మొహం ఎట్లా ఉండాలి. దేని కొరకు? భర్త ఎట్లా ఉండాలా, ఎట్లా ఉండాలా, పొడుగ్గా ఉండాలా, బలంగా ఉండాలి. ఇట్లా చాలా మంది గుణ లక్షణాల కంటే ప్రాధాన్యత దేనికి ఇస్తున్నారు? సౌందర్యానికి ప్రాధాన్యతనిస్తున్నారు, అందానికి ప్రాధాన్యతనిస్తున్నారు. నిజంగా దేవుని వాక్యం చెప్తుంది, అందము వ్యర్థం, అది నిలబడేది కానే కాదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు ఇంకో మాట చెప్పండి, పిల్లలు ఉన్నారు ఎదురుగా, వీళ్ళకి 15 ఏళ్ళ వరకు ఆలోచన రాదు. ఏ ఆలోచన? ఇక 15 ఏళ్ళు దాటి 16-16 వస్తా ఉండగా ఏం పెరుగుతూ ఉంటుంది? ఇక ఏం మీద పెరుగుతూ ఉంటుంది ధ్యాస? మంచి బట్టలు కొనుక్కోవాలి. నిజంగా మంచి బట్టలు కొనుక్కోవడం మంచిదే, మంచి కనబడతాం మంచిదే. కానీ ఇక ఏమైనా వచ్చినాయి అంటే ఒకటే రాసుకుంటానే ఉంటారు. ఏంటి? సోదరా, ఏంటగా దేవుడు ఇచ్చినవి చాలా అన్నట్లు. దేవుడు ఏమి చేయడం, నిజంగా నీకే కలర్ ఉండాలో, నువ్వు ఏ కలర్ ఉండాలో దేవుడికి తెలుసు. అందుకే దేవుడిని నా కలర్ లో పుట్టించాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు నేను చూసి ఎర్రటోళ్ళని చూసి నేను ఎందుకు రా బాబు ఇంత నల్లగా పుట్టాడు, ఎర్రగా పుడితే అంత బాగుండేది అనుకుంటే కుదరదు. దేవుడు ఏం చేశాడు? అయ్యా నా కుమారుడు నువ్వు ఎట్లా ఉండాలా, నువ్వు నల్లగానే ఉండాలయ్యా అని దేవుడు ఎట్లా పుట్టించాడు. అంతేకా. ప్రైజ్లా. అయితే ఈరోజు చాలా మంది దేని వెనకాల పరిగెడుతున్నారు? సౌందర్యం వెనక. ఈరోజు అనేక మంది సౌందర్యం వెనక పరిగెట్టి ఒక 10 ఏళ్ళు గడిస్తే ఈ ముఖం ఉంటుందండి. ఒక 10 ఏళ్ళు గడిస్తూ ఉంటుందా? ఈ ముఖంలో మడుతులు ప్రారంభమైపోతాయి. ఈ ముఖము ముసలితనం, వృద్ధాప్యం ప్రారంభమైపోతుంది. ఎందుకని ఈ అందం ఏ మాత్రం కూడా నిలబడేది కానే కాదు. ఈరోజు అనేక మంది పై గుణ లక్షణాలు గుర్తించక, ఆత్మీయత తెలుసుకోక, పై మెరుగుల వైపునకు పరిగెడుతూ తమ జీవితాలను ఏం చేస్తున్నారంటే శాపగ్రస్తంగా మార్చుకుంటున్నారు. నిజంగా ప్రపంచానికి పోప్ ఆఫ్ కింగ్ అని ఆయన ఉండేవాడు. కింగ్ ఆఫ్ పోప్ ఎవరో? మైకేల్ జాక్సన్. ఎవరో? మైకేల్ జాక్సన్. 10 సంవత్సరాల వయసులో చర్చిలో సండే స్కూల్లో పాటలు పాడుతూ ఉండేవాడు. అసలు పేరేంటో తెలుసా? మైకేల్ జోసెఫ్ జాక్సన్. ఏంటి? మైకేల్ జోసెఫ్ జాక్సన్. అయితే చర్చిలో పాటలు పాడుతూ ఉండేవాడట. చర్చిలో పాటలు పాడుతూ ఉంటే ఎవరో వచ్చి, చిన్నా నీ గొంతు చాలా బాగుంది, అయితే చర్చిలో పాటలు పాడితే ఏమవుతుంది రాబాయ్, బయట స్టేజ్ల మీద పాడుతుందా, స్టేజ్ల మీద డాన్స్ వేద్దుదా అని అంటే, చర్చిలో పాటలు పాడితే ఎవరు చప్పట్లు కొట్టట్లా, ఎవరు పొగడట్లా. బయట పాటలు పాడితే ఏం చేస్తున్నారు ఇక అందరూ? చప్పట్లో, ఏళ్ళలో, గంతులు, ఇక వాటికి అలవాటు పడిపోయారు. ఈ లోకమే శాశ్వతం అని తన జీవితాన్ని మొత్తం కూడా అందం వైపునకు, లోక ఆకర్షణ వైపు మార్చుకున్నాడు. నిరంతరం దరిదాపు 40 మంది డాక్టర్లు ఉండేవాళ్ళట. ఎంతమంది? మరి అది నిజం అబద్ధం కానీ ఎంతమంది? 40 మంది డాక్టర్లు ఉండేవాళ్ళట. జుట్టుకి ఒక డాక్టర్ ఉండేవాడంట, జుట్టు స్పెషలిస్ట్. ముఖం మీద మొటిమలు వస్తే వాటికి ఒక డాక్టర్ ఉండేవాడట. నిజంగా వాస్తవానికి మైకేల్ జాక్సన్ ఏ జాతి తెలుసా? నల్ల జాతి.
ఏ జాతి? నల్ల జాతీయుడు. కానీ తీరా చూస్తే మొత్తం అది చేసి ఇది చేసి ఇది చేసి అది చేసి అసలు అనకూడదు, కానీ అటు ఇటుగా అసలు అర్థం కాదు. ప్రైజ్లా హల్లెలూయా. ఎవరో కూడా అర్థం కాదు. అట్లాగా దేని వెనకాల పరిగెత్తాడు? దేని వెనక? అందం వెనక, సౌందర్యం వెనక, లోక సంబంధమైన ఆడంబరాల వెనకాల పరిగెత్తి తన జీవితంలో సంతోషం లేక సంతోషం కొరకు మత్తు వ్యసనాలకి, మత్తు మందుకు బానిసైపోయి నిజంగా తన గృహంలోనే ఆ మత్తుతోనే ఏమయ్యాడంటే తన జీవితాన్ని సాధించాడు. 50 సంవత్సరాలుగా తన జీవితం ముగిసిపోయింది. తన పేరులోని జోసెఫ్ తొలగించేసాడు. మైకిల్ జోసెఫ్ జాక్సన్ అయితే జోసెఫ్ తీసేసేది, జాక్సన్ అని పెట్టుకొని తన జీవితం అంతా కూడా లోక సంబంధమైన ఆడంబరాల వెనకాల పరిగెత్తి చివరికి తన జీవితాన్ని వృధా చేసేసుకున్నాడు. నిజంగా నా ప్రియమైన దేవుని పిల్లరా, ప్రభువుని విడిచిపెట్టి, లోక రక్షకుని విడిచిపెట్టి, ప్రభువిచ్చే నిత్య జీవాన్ని విడిచిపెట్టి, ప్రభువిచ్చే నిత్యమైన సంతోషాన్ని విడిచిపెట్టి ఈ లోక ఆడంబరాల వైపునకు పరిగెడితే అవి నిన్ను అక్కడికి తీసుకుని వెళ్తే తెలుసా? అగ్ని ఆరదు, పురుగు సావదు, నిత్య నరకానికి తీసుకుని వెళ్తా ఉంటాయి. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, సౌందర్యము వ్యర్థం, అంతం వ్యర్థం. చదువు ఇంకో మాట చదువు, రెండో మాట ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం చదవండి. ద్రవ్యమును అపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నందడు. ధన సమృద్ధిని అపేక్షించువాడు దాని చేత తృప్తి నందడు. ఇదియు వ్యర్థమే. అందరూ నాతో చెప్పండి, ద్రవ్యమును అపేక్షించుట వ్యర్థమే. మళ్ళీ చెప్పండి ఇదే మాట, ద్రవ్యమును అపేక్షించుట వ్యర్థమే. స్తోత్ర. ద్రవ్యమును ఏం చేయటం అంటే, ద్రవ్యం అంటే ఏంటి? ద్రవ్యం అంటే ఏంటమ్మా? డబ్బే కదా, ధనమే కదా. చాలా మంది ఏం చేస్తున్నారు ఈ దినాల్లో? ధనాన్ని అపేక్షిస్తున్నారు. వాక్యం సత్యం. ఆకాశము భూమియు గతించును గాని ఆయన మాటల్లో ఏ మాట గతించదు. 23వ అధ్యాయం సామెతల గ్రంథం చదవండి. 23:4 చదవండి. ఐశ్వర్యము పొంద ప్రయాస పడకుము, నీకు అట్టి అభిప్రాయము కలిగినను దానిని విడిచిపెట్టుము. నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే. స్తోత్రం చెప్పండి గట్టిగా. అందరూ మీ పక్క వాళ్ళ వైపు చూసి చెప్పండి ఈ మాట. ఐశ్వర్యము పొంద ప్రయాస పడకుము, నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును. స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే దేవుని వాక్యం సత్యమేనా? సత్యమే. ఆకాశం భూమి గతించును కానీ ఆయన మాటలు గతించవు. ఏం చెప్తున్నారు ప్రభు? ఐశ్వర్యము పొంద ప్రయాసపడకుము, నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడని. దేని మీద? ఒకటి రెండు. ఇప్పుడు వీడి పేరు ఏం పేరు? డబ్బు. చెప్పండి, ఏం పేరు? వీడి పేరు ఏం పేరు? ఇంకోసారి చెప్పాలి గట్టిగా, డబ్బు. ఇప్పుడు ఈ డబ్బు గుణలక్షణం ఏంటంటే పక్షి లాంటిదట. ఎట్లాంటిది? పక్షి లాంటిది. ఇప్పుడు మనం ఎవరో ఆత్మీయులం, నాకు డబ్బు కావాలి, నేను డబ్బు సంపాదించాలి, నేను ధనవంతుని అవ్వాలి అని అన్నాడు అనుకో, ఇదేం చేస్తూ ఉంటుంది తెలుసా? దూరంగా వెళ్ళిపోతూ ఉంటుంది. దేనికోసం? నేను డబ్బు వెనకాల పరిగెత్తాను అనుకో, డబ్బు నా దగ్గరికి వచ్చింది అనుకో, బాకండి, అదేమవుతా ఉంటుంది?
దీని మీద నువ్వు ఎంత కాన్సన్ట్రేషన్ చేసి సంపాదించాలా అంటే అది గట్టు ఆడిపోయింది, సంపాదించాలా అనుకుంటే పోయింది. స్తోత్రం చెప్పండి. ఇది నేను చెప్పే మాట కాదు, దేవుని వాక్యం చెప్తున్నమాట. నువ్వు దృష్టి నిలిపితే అది నిలబడదట. నువ్వేం చేయాలి తెలుసా? యేసయ్యా నీకు స్తోత్రం అనుకొని నువ్వు ఆత్మీయత వైపు వెంబడిస్తే, పరిశుద్ధత వైపు వెంబడిస్తే, నువ్వు ప్రభువుని వెంబడిస్తా ఉంటే అప్పుడు ఏమైంది? డబ్బు నీ వెనకాల వచ్చింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మనం డబ్బు వెనకాల పరిగెత్తకూడదు. అందరూ ఒకసారి ఎనర్జీకి చెప్పండి, డబ్బు నా వెనకాల పరిగెత్తుదని చెప్పండి. ఆమేన్. విశ్వాసం చెప్పండి గట్టిగా. నన్ను వాడుకో. కొన్నిసార్లు కొంతమంది అంటూ ఉంటే నాకు ఆశ్చర్యం వేస్తాడు, వద్దన్నా ఎందుకు వచ్చేస్తున్నాయ్యా? ఏంటి వద్దన్నా వచ్చేస్తున్నాయ్యా? చాలా దారానుకులుగా వచ్చేస్తున్నాయ్యా. ఎందుకని తెలుసా? మనం దాని మీద దృష్టి నిలిపి దేవుని సన్నిధికి దూరం అయిపోతున్నాం. దేని మీద? ఈ డబ్బు మీద దృష్టి నిలిపి భార్య బిడ్డలతో లేదా భర్తతో ఉండే ఐక్యతను కోల్పోతున్నాం. ఈ డబ్బు మీద దృష్టి నిలిపి మనశ్శాంతిని కోల్పోతున్నాం. ఈ డబ్బు మీద దృష్టి నిలిపి దేవుని నిర్లక్ష్యం చేస్తున్నాం. ఈ డబ్బు కొరకు ఆశపడి మనం ఏం చేస్తున్నాం? దేవునికి దూరం అయిపోతున్నాం. అప్పుడు దేవుడు కూడా అనుకున్నాడు, రే నాకంటే నీకేం ఎక్కువ? డబ్బు ఎక్కువ. అయితే ఆ డబ్బు ఎలా ఎగిరిపోద్దట? ఎలా ఎగిరిపోద్ది? పక్షి ఎగిరిపోయినట్టుగా. స్తోత్రం చెప్పండి గడిగా. ఇప్పుడు పక్షి ఎగిరితే వాళ్ళని పట్టుకుంటారు, దాన్ని అందిద్దా? అందదు. కాబట్టి నీవు దాని వెనకాల పరిగెత్తకూడదు. ఎవరి వెనకాల పరిగెత్తాలి? స్తోత్రం చెప్పండి గడిగా. శబ్దం దగ్గరగా. మరి ఎవరి వెనకాల పరిగెత్తాలి? సర్వకృపానిధివి సంపదలగనివి సర్వకృపా సంపదలగనివి సకలమో 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 మరణ సర్వకృపానిధివి మనం ఆరాధించే దేవుడు సర్వకృపానిధైన దేవుడు. హల్లెలూయా. సంపదల గడియన దేవుడు. హల్లెలూయా. ఆకాశపు వాకిళ్లను విప్పి భక్త జనులతో సమృద్ధినిచ్చువాడు. హల్లెలూయా. బహుతరములకు మనకు కావలసిన సమృద్ధినిచ్చువాడు. హల్లెలూయా. 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 దేవుణ్ణి వదిలిపెట్టి ఎవరిని? దేవుని వదిలిపెట్టి మనం దేని దగ్గర పరిగెడుతున్నాం? అది వ్యర్థం అండి. నువ్వు పరిగెత్తాల్సిన ఎవరో వైపునకు? దేవుని వైపునకు పరిగెత్తాలి. ఆత్మీయ వైపునకు పరిగెత్తాలి. ఆధ్యాత్మిక వైపునకు పరిగెత్తాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను చెప్తున్నాను, మీ ఆత్మీయతను బట్టి ఖచ్చితంగా మీ స్థితిని దేవుడు మారుస్తాడు. మీ స్థితి మొదట కొద్దిగా ఉండినను సంవత్సరాలు గడుస్తూ ఉండగా, దినములు గడుస్తూ ఉండగా, మీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తొదక నీవు మహా అభివృద్ధి పొందదము. ఆమేన్. 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 మహా అభివృద్ధిలోనికి నడిపించడానికి ఆయన చాలినవాడు. ఆమేన్. దేవుని ఆశీర్వాదం నువ్వు పట్టుకోలేవు. అన్నాడు యోబును దేవుడు ఎలా ఆశీర్వదించాడు?
రెండంతలుగా. దేశమంతట్లో అత్యధికమైన స్థానం. ఆమేన్. ఇందాక మంగళ షాప్కి వెళ్ళా. స్వాత్ర మంగళ షాప్కి వెళ్ళా. కొంచెం కొంచెం భయంగానే నాకు అందరూ నేను కట్టుకున్నాను తీసుకుని. ప్రైజ్లా వెళ్తే ఆయన క్రాప్ చేస్తా అంటాడు మాస్టర్ గారు. మరే మన రోడ్లో ఒక ఆయన ఉండేవాడు, ఆటో తోలుకునేవాడు. ఏం తోలుకునేవాడు? మందు తాగేవాడు, పాన్బరాకులు తాగేవాడు, పాన్బరాకులు తినేవాడు. ప్రభు నమ్ముకున్నాడండి, మీ యేసుని నమ్ముకున్నాడు. మానేశాడండి అన్నే. ఎట్ట మానేశాడో నాకు అర్థం కావట్లేదు. స్తోత్రం. మానేశాడండి. ఇప్పుడు ఆటో కూడా విడిచిపెట్టాడు. ఇప్పుడు ఆయన మంచి ఒక ఉద్యోగం చేస్తున్నాడు. ఈ మధ్య ₹1,00,00,000 పెట్టి ఇల్లు కట్టాడండి. ఎంత మాస్టర్ గారు, మీ దేవుడు అంత ఇచ్చేస్తాడండి అంటున్నాడు పెట్టి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏంటి అన్ని మానేశాడు, మంచి ఇల్లు కట్టాడు. మొన్నేనండి వాళ్ళు మేము చూసి కూడా 6 ఏళ్ళు అవుతుంది. ఈ 6 ఏళ్ళైనా అంత సంపాదించాడు, అంత ఆశీర్వదించి పడేశాడు. మీ దేవుడు అంత ఇచ్చేస్తాడా అని నేను అన్నాను. ఇచ్చేస్తాడు, మరి రేపు ఆధారాన్ని కూడా చర్చిపోరాదా? స్తోత్రం. హల్లెలూయా. ఇస్తాడు. ఆయన దృష్టికి ఇష్టంగా ఉంటాయి. ఆయన దృష్టికి ఇష్టంగా ఇస్తాడు. చర్చిపోరాదా అంటే నాకు వెళ్ళాలని కనంటే ఇప్పుడే ఎందుకన్నా స్తోత్ర ఎందుకున్నా అని ఆయనలో ఉన్న విశ్వాసం చూడండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక అన్నిటి అవుతున్నాడు. నిజంగా మనం ఎవరి వైపు పరిగెత్తాలి? నిజంగా ఎంతమంది నా ప్రియమైన దేవుని పిల్లరా, ద్రవ్యము అపేక్ష అనేది దేవుని పిల్లలకు ఉండకూడదు. ఏ అపేక్ష? నువ్వు ఎంతగా సంపాదించాలని అంతగా దరిద్రుడు అయిపోతావు. ద్రవ్యాన్ని అపేక్షిస్తే దాని మీద దృష్టి నిలుపునప్పుడు అదేమవుద్ది? చక్కగా నీ చేతికి వచ్చిన పని, నీ శక్తి లోపం లేకుండా వివేకంగా నడుచుకుంటా, దేవునికి ఇష్టంగా బ్రతుకుతా, నువ్వు ఒక ఆత్మీయుడిగా జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు నిన్ను చూసి నా కుమారుడికి నేను ఎంతైనా ఇవ్వాలని దేవుడు ఇవ్వటం ప్రారంభిస్తే, దేవుడు సహాయం చేయడం ప్రారంభిస్తే 5 రొట్టెలు 8,000 మంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. 5 రొట్టెలు 8,000 మంది. కొంచెం నూనె కొండ ఏమైపోయింది? ఆమె అప్పులన్నీ నూనె కొండ తొట్టు కొంచెం పిండి. ఎన్ని అద్భుతాలు అన్నా మనకి ఇంకా ఏముండదు. వారికే కాదు, ఆయన మనకు కొనసాగలిగిన వాడు. కాబట్టి మొదటిది వ్యర్థమైంది ఏంటి? సౌందర్యము వ్యర్థం. రెండవదిగా ద్రవ్యమును అపేక్షించుట వ్యర్థం. మూడవ మాట చదువుతున్నా చూడండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం. యాకోబు రాసిన పత్రిక నోటికి కళ్ళము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడునని అనుకొనిన ఎడల వాని భక్తి వ్యర్థమే. మొదటి మాట ఏంటి? సౌందర్యము వ్యర్థం. రెండవ మాట ద్రవ్యమును అపేక్షించుట వ్యర్థం. మూడవ మాట నోటికి కళ్ళెము పెట్టుకొనని భక్తి వ్యర్థమే. ఏముండాలట నోటికి? స్తోత్రం చేద్దాం గట్టిగా. నోటికి ఏముండాలి? కళ్ళే ఉండాలి. ఈరోజు నా ప్రియమైన దేవుని పిల్లరా, పాటలు ఎంత బాగా పాడుతున్నారు, ప్రార్థనలు ఎంత బాగా చేస్తున్నారు. ప్రార్థన బిగిన్ చేస్తే చాలు 1.5 2 గంటలు ప్రార్థన, దాన ధర్మాలు, తెల్లని వస్త్రాలు, మందిరంలో పరిచర్య, చూసే వారందరికీ ఎంత భక్తుడో ఎంత భక్తురాలు అన్నట్టుగా. ఏదైనా పోట్లాట వచ్చి నోరు తెలిసారా?
మున్సిపాలిటీ వాసనే, ఇంకా సోదర డ్రైనేజీ వాసనే. నోటికేముండదో, నోటి కళ్ళెం లేకుండా ఇష్టానుసారమైన మాటలు. రోజున నువ్వు ఎన్నిసార్లు మందిరానికి వచ్చినా, కన్నీరు గడిచి ప్రార్థన చేసినా, విజ్ఞాపన చేసినా, నీ నోటికి కళ్ళెము కావాలి. ఏం కావాలి నోటికి? నీ నోటికి వచ్చినట్లుగా నువ్వు మాట్లాడడానికి నువ్వు సాధారణమైన వ్యక్తివి కాదు, నువ్వు రక్షించబడిన వ్యక్తివి, నువ్వు దేవుని కుమారుడివి. యేసు రక్తం నీ మీద ఉంది కనుక నీ నోటికి ఏం కావాలి? కళ్ళెం కావాలి. అందుకే దావీదు భక్తుడు అన్నాడు, చదవండి 39వ కీర్తన చదవండి. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు, నా ఎదురుగా కూర్చొని ఉన్నప్పుడు, భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చెక్కము ఉంచుకొందును అనుకొంటిని. స్తోత్ర. భక్తిహీనులట ఎదురుగా ఉన్నప్పుడు నోటికి ఏం కావాలి? భక్తిహీనులే కాదు, తోటి ఇరుగుపోరు నోటికి చెక్కు. నోటికి చెక్కు ఎందుకు పెడతారు? ఎవరికి పెడతారు నోటికి చెక్కు? ఏడికి పెడతారు నాన్న? ఎద్దులకి, దున్నపోతులకి, ఆవులకి, వాటికి నోటికి ఏం పెడతారు? చెక్క పెడతారు. ఇప్పుడు అలాగే ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ప్రతి నోటికి పెడుతున్నామ్మా. ఏంటి? ప్రైజ్లా. ఏం చేస్తున్నారు? అప్పుడు దున్నపోతులుగా పెట్టేవాళ్ళు, ఇప్పుడు కృపను బట్టి కరోనా వచ్చిన దాన్ని బట్టి ఏం చేస్తున్నారు? సింపుల్ గా SMS అన్నారు. SMS అంట. ఎస్ అంటే శానిటైజర్ అంట, ఎం అంటే మాస్క్ అంట, ఎస్ అంటే సోషల్ డిస్టెన్స్ అంట. మొత్తం సింపుల్ గా 3 మాటలు చెప్పారు. ఏంటి? SMS అంటే శానిటైజర్, మాస్క్, సోషల్ డిస్టెన్స్. ప్రైజ్లో. అయితే ఇప్పుడు ఈ నోటికి ఏముండాలి? ఎప్పుడు ఏముండాలి? కళ్ళెం ఉండాలి. ప్రైజ్లో. అయితే అప్పుడప్పుడు ఇక మనోళ్ళు చూడండి, కరోనా వచ్చాక ఎన్ని పోట్లాలు తగ్గిపోయాయి. స్తోత్రం చేస్తారు ఒకసారి. రోడ్లో పోట్లాడుకునే వాళ్ళు కూడా ఇప్పుడు ఏం చేయట్లా. ఎందుకని? అమ్మో ఎదుటి వాళ్ళు మాట్లాడుతుంటే ఏమవుతా ఉంటాయి, వాళ్ళ తుప్పర్లు మా మీద పడతాయేమో అని సోషల్ డిస్టెన్స్ వల్ల నేను అనుకుంటాను, అబ్బాయి అంత ప్రశాంతంగా ఉంది. ప్రైజ్లా. రోడ్లో ఏం లేవు, మాట్లాడలేవు. ప్రతి ఒక్కరు మాస్క్ పెట్టుకోరు, మాస్క్. అది వరకు బండోడు వస్తే బండోడితో బేరాలాడుతూ ఆడుతూ మాట్లాడే. సోదర హల్లెలూయా. చెత్తోడు వస్తే ఆడుతూ మాట్లాడే, కొట్టుకెళ్తే ఆడుతూ మాట్లాడే. ఇకేం లేదు, అంత మాస్కే. ప్రైజ్లా. సోదర హల్లెలూయా. ఇప్పుడు మన నోటికి కూడా ఏం కావాలి? మన నోటికి కదా, మన హృదయానికి కూడా నోటికి వచ్చినట్లుగా ఇష్టానుసారంగా ఒకవేళ మాట్లాడితే, నేను అప్పుడప్పుడు అనుకుంటాను, ఫోన్కి సైలెంట్ మోడ్ ఉన్నట్టుగా మనిషికి కూడా సైలెంట్ మోడ్ ఉంటే ఎంత బాగుంటుంది. ఫోన్కి సైలెంట్ మోడ్లో అట్లా బటన్ నొక్కగానే ఇంకేం రావిగా. అట్లా మనుషులు పోట్లాడేటప్పుడు వాళ్ళని చూసి ఇట్లా నొక్కేమనుకోండి, ఇట్లా నొక్కగానే వాళ్ళ నోట్ నుండి వచ్చే సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయారు. ఎంత బాగుండే. ప్రైజ్లా. స్తోత్ర. ఇప్పుడు నోటికి ఏం కావాలి? దేవుడికి పెట్టుకోండి రా అంటే ఎవరు నోటికి పెట్టుకోవట్లేదు. దేవుడు ఏం చేశాడు? ఒకసారి ప్రపంచానికి పెట్టి పడేశాడంట. ప్రైజ్లా. హల్లెలూయా. ఏం చేశాడు? ప్రపంచానికి ఏం పెట్టాడు? మాస్క్ పెట్టాడు. ఇక కృపను బట్టి ఎవరు ఎక్కువ మాట్లాడతలా, ఎంత తగ్గిస్తున్నారో మాటలు, ఎంత తగ్గిపోతున్నాయి అని. ఆమేన్. కాబట్టి మన వ్యక్తిగత జీవితంలో మన నోటికి ఖచ్చితముగా కళ్ళెముండును గాక. భర్తతో మాట్లాడినా, భార్యతో మాట్లాడినా వ్యర్థమైనవి నీ నోటికి రాకుండాను గాక. ఆమేన్. సొలొమోను చెప్తున్నాడు ఏమని? సమస్తము వ్యర్థమని చెప్తున్నాడు. ఇంకా సాంగ్రంలో రాయబడింది సౌందర్యము వ్యర్థం. ఇంకా చెప్తున్నాడు ద్రవ్యమును అపేక్షించుట వ్యర్థం. ఈ నోటికి కళ్ళము పెట్టుకోకుండా చేసే భక్తి వ్యర్థం. వీటి వలన వేస్ట్, ఉపయోగం లేదు. వ్యర్థమని దేన్ని పిలుస్తాం మనం?
వాటి వల్ల ఏ ఉపయోగం లేకపోతే, వాటి వల్ల ఏ మాత్రం ప్రయోజనం లేకపోతే, వాటి వల్ల ఏది కూడా ఒక పనికి వచ్చేది ఏది లేకపోతే మనం దాన్ని దేని ఎలా పిలుస్తామంటే వ్యర్థమని పిలుస్తా ఉంటాం. ఇప్పుడు ఇవన్నీ కూడా వ్యర్థమే. అయితే ఇలా అయితే అన్ని వ్యర్థమైనవేనా? అన్ని వ్యర్థమైనవా అంటే వ్యర్థము కానివి కూడా ఉన్నాయంటే. ప్రైజ్ ది లార్డ్. ఆయన అన్నాడు, సొలొమోన్ అన్నాడు, అధిక జ్ఞానం అన్నాడు ఏమని? వేస్ట్ వేస్ట్ వేస్ట్, సమస్త వేస్ట్, అంత వ్యర్థమే అన్నాడు. కానీ ప్రభు ఒక మాట చెప్తున్నాడు, చదువుదామా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం. కాగా ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదు. అందరు కుడి చేతి నాతో చెప్పండి, ప్రభువునందు నా ప్రయాస వ్యర్థము కాదు. మరలా చెప్పండి, ప్రభువునందు నా ప్రయాస వ్యర్థము కాదు. ఆమేన్. ప్రభువులో మన ప్రయాస ఏమవుదు? ఈరోజు సౌందర్యం వ్యర్థమైపోతుంది, అందాన్ని అపేక్షించుట వ్యర్థమైపోతుంది, ద్రవ్యము కొరకు ప్రాకులటి వ్యర్థమైపోతుంది, కళ్ళము పెట్టుకోనని భక్తి వ్యర్థమైపోతుంది. కానీ ప్రభువు నందు నువ్వు ప్రయాసపడుతున్నావు, కడుపు కట్టుకొని కన్నీళ్లు కార్చి ప్రార్థన చేస్తున్నా, నీ ప్రార్థన వ్యర్థంగా పోదు. నీ ప్రార్థనని బిడ్డలను ఆశీర్వదిస్తాను. ఆమేన్. ఉపవాసాలుండి ఏం చేయాలో అర్థం కాక, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరిని సహాయం అడగాలో తెలియక, ఇక నాకు ఉన్న దిక్కు ఆధారం ఎవరో? దేవుడు మాత్రమే. తండ్రితో చెప్పుకోలేను, తల్లితో చెప్పుకోలేను, తోబుట్టువులతో ఎవరితో చెప్పుకోలేను. నాకున్న దానికి దేవుడే ఆధారం, దిక్కు అని కన్నీళ్లు కార్చి ప్రార్థన చేస్తా ఉంటే నీ ప్రార్థనలు వ్యర్థం కాదు. నీ ప్రార్థనల యొక్క ప్రతిఫలితాన్ని నువ్వు చూడబోతున్నావు. నీ ప్రార్థనల జవాబు నువ్వు చూడబోతున్నావు. ఏ మాత్రం వ్యర్థమైపోవు. ప్రైజ్ ది లార్డ్. రాబోయే దినాల్లో నువ్వు దేని కొరకైతే ప్రార్థన చేస్తున్నావు, దేని కొరకైతే కన్నీళ్లు కారుస్తున్నావు, ఏ విషయములు అయితే కడుపు కట్టుకొని గ్రొమ్మ కొట్టుకుంటూ ప్రభు పాదాల దగ్గర వీడు అందలారుస్తున్నావు, ఆ జవాబు ఎదుటికి రాబోతా ఉంది. హల్లెలూయా. ఆ ప్రభువు మాటలు వ్యర్థము కావు. ఆయన తన సేవకుని మాటలు రూఢిపరచువాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిజంగా ప్రభువు నందు కార్చే కన్నీరు వ్యర్థం కాదు, చేయి ప్రార్థన వ్యర్థం కాదు, నలిగిన మోకాలు వ్యర్థం కాదు, నిజంగా నువ్వు చేస్తున్న ప్రయాస వ్యర్థము కాదు. కనుక విశ్వాసాన్ని కోల్పోక, నమ్మకాన్ని కోల్పోక, నమ్మకత్వాన్ని కోల్పోక ధైర్యంగా ఉండండి. ఆమేన్. ఒక రోజు నీ పిల్లలు చెప్తారు, మేము ఈ స్థితిలో ఉన్నామంటే మా అమ్మ చేసిన ప్రార్థన. ఒకరోజు నీ కొడుకు చెప్తాడు, నువ్వు వింటావు అంతే. నీ కుమార్తె చెప్తుంది, నువ్వు వింటావు అంతే. ఏమని? నా తల్లి చేసిన ప్రార్థన నీ స్థితి నిలబెట్టింది. ప్రైజ్ ది లార్డ్. ప్రయాసలు వ్యర్థం కావండి. అంతా వ్యర్థమని వ్యర్థులైరందరో నా గురిపై నిలిపినందుకే నా పరుగు సార్థకమాయె. అంత వేగమని వ్యర్థులైరందరో నా గురిపై నిలిపినందుకే
నిజంగా ప్రభువునందు పడుతున్న ప్రయాస వ్యర్థం కాదు. అది ఊరికినే పోదు, మరలా తిరిగి వస్తుంది. నీ ప్రార్థన నీకు ఆశీర్వాదంగా తిరిగి వస్తుంది. నీ కన్నీరు నీకు జీవంగా తిరిగి వస్తాయి. నీ అంగలార్పు నీకు దేవునిగా తిరిగి వస్తుంది. ఒకసారి గట్టిగా చెప్పలు కొడదామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చెప్తున్నాను, కొరింథీ సంఘమా, మీ ప్రయాస వ్యర్థము కాదు. ఇంకో మాట చదువు, చివరి మాట. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. కాబట్టి జనముల మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుతున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరుగెత్తలేదు. చాలు. ప్రభువునందు పడిన ప్రయాస వ్యర్థం కాదు. ప్రభువు కొరకు పరిగెత్తిన పరుగు కూడా వ్యర్థం కాదండి. పౌలు గారు అంటున్నారు, మీరు అన్యజనులైన వారి మధ్యలో, మూర్ఖులైన వారి మధ్యలో, వక్రజనం మధ్యలో జీవవాక్యాన్ని చేత్తో పట్టుకొని లోకములు ఎలా కనబడుతున్నారట? జీవవాక్యాన్ని చేత్తో పట్టుకొని నువ్వు ఒక విశ్వాసగా బయలుదేరి వెళ్తాంటే లోకములు ఎలా కనబడుతున్నావు? జ్యోతి. జ్యోతి జ్యోతి అంటే వెలుగు, వెలుగులా కనబడుతున్నావు. కాబట్టి నా పరుగేం కాదా? వ్యర్థం కాదా? ప్రైజ్ ది లార్డ్. పౌలు యొక్క ప్రయాస వ్యర్థం కాదా? నిజంగా చాలా మంది దైవజనుల హృదయాల్లో ఉండే ఆ ఆలోచన ఇది, అయ్యో ఇంతకాలం సేవ చేశాను, నా సేవ వృధా అయిపోయిందేమో, నా సేవ వ్యర్థమైపోయిందేమో అని చాలా మంది బాధపడుతూ ఉంటారు. కానీ దైవజనులు యథార్థంగా చేసిన సేవ ఏనాడు వ్యర్థము కాదు. ఆమేన్. ఏం కాదు? వ్యర్థం కాదు. ఒక దైవజనుడు ఉన్నాడు. దాదాపు 25 సంవత్సరాల సమయంలో సేవకు వచ్చాడు. 60 సంవత్సరాల వరకు పరిచయం చేశాడు. సుమారు ఇంచుమించు అంతకాలం 25 వచ్చి 60 అంటే దాదాపు 35 సంవత్సరాలు సేవ చేసిన ఆ 35 సంవత్సరాల సేవలో 17 మంది 18 మంది మాత్రమే ఉండేవాళ్ళట. ఆయన అనుకునేవాడు, ఇదేంటా నేను ఇంత యథార్థంగా ఉన్నానే, ఇంత ప్రయాసపడుతున్నానే ఏంటి అని. అయితే ఆయన సేవలో ఒక యవనస్తుడు ఒక్కడు రక్షించబడ్డాడు. ఈ రక్షించబడిన యవనస్తుడు ఇంగ్లాండ్ దేశం అంతటిని కబలించేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఏమయ్యాడు? దేశాన్ని అంతటిని కదిలించేశాడు. మంచి స్వార్థకుడిగా మార్చబడ్డాడు. ఆమేన్, ఆమేన్. అని పేరేదో ఉంది. పిల్లరా, ఈ విధంగా ఆ దైవజనుడు అనుకున్నాడు, ఏమని? నేను చేసి సేవ అర్థమైపోయింది, వృధా పోదండి. ప్రయాస క్రీస్తు కొరకు దైవజనుడే గాని, విశ్వాసే గాని, పిల్లల క్రీస్తు కొరకు పడిన ప్రయాస ఏది వ్యర్థమో. నిజంగా కొంతమంది దైవజనులు చూసినప్పుడు వృద్ధాప్యులకు వచ్చేసాక ఇంతకాలం సేవ చేశారు, ఏం సంపాదించలేదు, ఏం చేయలేదని మనసు మనకు కలుగుతూ ఉంటుంది. కానీ ఆ ప్రియ దేవుని పిల్లరా, ఆ మనస్సు మనవడు తొలగిపోయినగాక. ఎందుకని? ఆ ప్రయాస ఒకవేళ వారి దినాల్లో ఆ ఫలం కనబడకపోవచ్చు, వారి కుమారుడు దినాల్లో దానికి 2 ఫలం కనబడింది. చాలా మంది దైవజనులు చూసినప్పుడు ఆ దైవజనులు దేశం వచ్చి
తిండి లేక సహించక ఎంతో కష్టపడి సేవ చేసి ఆయన చచ్చిపోతే, ఆయన చనిపోయిన తర్వాత ఆయన కుమారుడి సేవలో 1000 మంది, 2000 మంది, 3000 మంది, స్తోత్రం 10,000 మంది. ఇదంతా కొడుకు వల్ల కాదు, ఎవరి వల్ల? తండ్రి చేసినటువంటి ప్రయాసకు దేవుడు ఖచ్చితంగా ఆ బిడ్డల దినాలు దేవుడు ఇచ్చేస్తారు అట్లా ప్రతిఫలం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక మాట గుర్తుంచుకోండి, హృదయాల్లో ముద్రించుకోండి, దేవుని కొరకు చేసింది ఏ నాడు వృధా కాదు. అది ఖచ్చితంగా మనం దేవుని రాజ్యానికి వెళ్ళిన దేవుని కొరకు మనం చేసింది మనల్ని వెంబడించుకుంటూ దేవుని రాజ్యానికి వచ్చేస్తాం. ఆమేన్. ఎవరికి వచ్చింది? క్రీస్తునందు మృతులు. తర్వాత చెప్పండి, ఆ ధన్యులు ఒకటేనా, తర్వాత లేదా? చదవండి, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం. ఎన్నో వచ్చిన తల్లి? 14వ అధ్యాయం 13వ వచ్చిన. మృతులు ధన్యులు. నిజమే. వారి క్రియలు. స్తోత్రం చెప్పండి గట్టిగా, అందరం చెప్పండి. ప్రభువునందు మృతునందిన మృతులు ధన్యులు, వారి క్రియలు వారి వెంట పోవును. అంటే వారి వెంట పోవునంటే వారు చేసిన క్రీస్తు కొరకు వారు ప్రయాసపడిన ప్రయాస అంతా వారి వెనక ఎక్కడికి వస్తుంది? ప్రభు రాజ్యానికి వస్తుంది. ఆమేన్. అందుకే మనం ఈ లోకంలో డబ్బు తీసుకెళ్ళాం, వెండి బంగారం తీసుకెళ్ళాం, ఆస్తిపాస్తులు తీసుకెళ్ళాం. మనం తీసుకుని వెళ్ళేదైనా ఉందంటే మన క్రియలు, ప్రభు కొరకు మనం పడిన ప్రయాస. అందుకనే పౌలు గారు అంటున్నారు, ప్రభువునందు మీ ప్రయాస ఎంత మాత్రమో వ్యర్థం కాదు. కనుకనే సొలొమోను గారు అన్నాడు, ఏమని? అంత వ్యర్థమే. నిజంగా అవి వ్యర్థం. ఈ లోక సంబంధంగా ఎంత సంపాదించినా, ఎంత దాచిపెట్టినా, ఎంత చేసినా, నిజంగా మధ్య ఇటలీలో రోడ్ల మీద పారబోసారు డబ్బులు. ఎందుకని? ఈ డబ్బులు మమ్మల్ని బ్రతికించలేవని, వారు వైద్యులు చేయట్లేదని ఏం చేస్తారు? పారబోసారు రోడ్ల మీద. నిజంగా నా ప్రియదేవుని పిల్లరా, ఈ లోకంలో ఉన్నది అంతా కూడా వ్యర్థమే. కానీ క్రీస్తునందు మనం పడిన ప్రయాస, క్రీస్తునందు పరిగెత్తిన పరుగు, క్రీస్తునందు విత్తినటువంటి విత్తనాలు ఏ మాత్రం వృధాగా పోవు. అది ఖచ్చితంగా మన జీవితాల్లో వాటి ఫలాన్ని మనము చూస్తాం. మన బిడ్డల దినాల్లో వాటి ఫలాన్ని చూస్తాం. కనుక ధైర్యంగా ఉండండి, విశ్వాసంగా ఉండండి. ప్రభువునందు మీ ప్రయాస వృధా కాదని ఎరిగి సాధ్యమైనంత వరకు ప్రభువు కొరకు ప్రయాసపడదాం, ప్రభువునందు ప్రయాసపడదాం, ప్రభువు కొరకు పరిగెడదాం, ప్రభు వైపునకు చూస్తూ మన ఆత్మీయ యాత్రను ముందుకి కొనసాగిద్దాం. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. ప్రభు పాదాలు చేద్దాం. దేవా, కనికరించండి అయ్యా. అయ్యా, నీ కొరకు పరిగెత్తే పరుగు నాకు కావాలి. నీ కొరకు ప్రయాస పడితే నాకు నేర్పించండి అయ్యా. అడుగుదాం ప్రభుత్వం. అయ్యా, లోకములో ఆడంబరాలకు పరిగెత్తి, లోక ధనఘనతల కొరకు పరుగులెత్తి, ఐశ్వర్యము కొరకు పరుగులెత్తి నా జీవితం వృధా అయిపోయింది నాయన. నీ కొరకు నేను ఏమీ ప్రయాసపడలేకపోతున్నాను. నన్ను క్షమించయ్యా. ప్రభువునందు ప్రయాసం పడినట్లుగా, ప్రభు కొరకు పరిగెత్తగలిగినట్లుగా, ప్రభు కొరకు ప్రాకులాడగలిగినట్లుగా దేవాటి కృప నాకు ఇవ్వయ్యా. ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో ప్రభు పాదాలు చెంత వేడుకుందామా? ప్రభుని అడుగుదామా? దేవా, కనికరించండి అయ్యా, కనికరించండి ప్రభువా. ప్రార్థిద్దాం. ఏకీభవించి ప్రభుని అడుగుదాం. థ్యాంక్ యూ మాస్టర్. ఈ సమయంలో అందరూ కూడా అలాగే ప్రార్థన పొరగేకిద్దాం. షారును ప్రార్థన చేస్తున్నాం. దైవమా, నీకు స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్.
సర్వోన్నతుడ దేవానికి స్తోత్రములు ప్రభువా. యేసయ్యా. ఉన్నతమైన ఉన్నతమైన అతి పరిశుద్ధమైన నామాన్ని బట్టి నీకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము అవునయ్యా. తండ్రి. అయ్యా గడిచిన గత కాలం అంతా కూడా నీ కృపలో నీ దయలో మమ్మల్ని అందరినీ భద్రపరిచినందుకు నీకు వందనాలు. ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రభువా కొద్ది సమయం నీ సన్నిధిలో గడుపుటకు అవును ప్రభు. నీవు అనుగ్రహించిన కృపను బట్టి నీకు వందనాలు ప్రభువా. వందనాలు. పాటలు పాడి నేను స్తుతించున్నాము తండ్రి. అదే విధంగా చేసిన ప్రతి ప్రార్థన కూడా మీరు ఆలకించండి. పరిశుద్ధాత్మ త్రియేక దేవానికి స్తుతులు స్తోత్రములు తండ్రి. అయ్యా మీ దాసును నిలబెట్టుకొని మీరు మా అందరితో మాట్లాడినందుకు నీకు వందనాలు ప్రభా. నిజముగా తండ్రి సొలొమోను అయితే సమస్తము కూడా వ్యర్థమని చెప్పి ఉన్నాడు. కానీ ప్రభా ఇదిగో ఈ లోక సంబంధమైనవి ఏవైనా సమస్తం వ్యర్థమైపోతాయి, కానీ ఇదిగో నా యందు మీరు పడిన ప్రయాస వ్యర్థము కాదని నువ్వు మాట్లాడి ఉన్నావు ప్రభా. నిశ్చయంగా ప్రభా అందము వ్యర్థమైపోతుంది ప్రభా. అయ్యా అందము అందము అంటూ ప్రభా అనేక మంది ప్రజలు అనేక మంది యవనస్తులు నశించిపోతున్నారు తండ్రి. ఇదిగో ధనము కోసం ప్రయాస పడుతున్నారు ప్రభా. ఆ ధనము కూడా వ్యర్థమైపోతుంది అంటున్నావు తండ్రి. అయ్యా ఈ లోక సంబంధమైన వాటి తట్టు కాదు కానీ ప్రభా, ఇదిగో వ్యర్థమైపోవు వాటి తట్టు కాదు కానీ ప్రభా నీ యందు మా కన్నులెత్తినట్లు సహాయము చేయండి. నీ వైపు చూస్తూ నీ కొరకు ప్రయాసపడే మనస్సును మాకు దయచేయండి. నీ కొరకు ప్రభా అయ్యా నీ వాక్యమును చేత పట్టుకొని ప్రభా నీ సువార్తను ప్రకటించే హృదయాలను ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభా. నిజంగా నీ ఎందుకు కార్చిన కన్నీరు వ్యర్థము కాదు ప్రభా. నీ సన్నిధిలో చేసిన ప్రార్థన వ్యర్థము కాదు ప్రభా. అయ్యా నీ కోసం చేసిన పరిచర్య వ్యర్థము కాదు ప్రభా. ఒక దినము నువ్వు ప్రతిఫలం ఇచ్చివాడవై ఉన్నావు తండ్రి. ఇదిగో మా క్రియలు మా వెంట వచ్చుచున్నావు నీ వాక్యం ద్వారా చెప్పి ఉన్నావు ప్రభా. నిజంగా ప్రభా నీ కొరకు ప్రయాసపడి ప్రభా ఆ ప్రయాస మా వెంట వచ్చినట్లు సహాయము చేయండి. పరిశుద్ధాత్మదేవ మేము వినిన ప్రతి మాటను మా హృదయాల్లో ముద్రించండి. మా తండ్రి విని విడిచిపెట్టే వారిగా మేము ఉండడానికి వీల్లేదు ప్రభా. నీ వాక్యానుసారంగా జీవించే కృపను భాగ్యమును ప్రతి ఒక్కరికి దయచేయండి. ఈ సమయంలో చేరువచ్చిన ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి ప్రభా. అయ్యా బిడ్డలు చేసిన ప్రార్థనలు కూడా ఆలకించి రేపటి దినాన జరుగు ఆరాధన అంతట్లో మీరు మాకు తోడుగా ఉండి నడిపించమని నజరుని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు అపరాధాలు క్షమించండి, మమ్ము శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించండి. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. మన తండ్రిని దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము సకల పరిశుద్ధులకు కూడిన బిడ్డలకు బిడ్డల కుటుంబాలకు తోడైండును గాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందరికీ